పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 10 ఏళ్ల పోరాటానికి ఫలితం లభించింది. గత 10 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల తరపున కొట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 2 చోట్ల ఓటమి పాలైనా వెనుకడుగు వేయలేదు. పట్టువదలని విక్రమార్కుడిలో మరొకసారి ఎన్నికల్లో పోటీ చేశారు. తిరుగులేని మెజార్టీతో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించాడు. బీజేపీ, టీడీపీతో కలిసి కూటమిగా జనసేనను పోటీగా దింపారు. ఏపీ వ్యాప్తంగా మొత్తం 21 స్థానాల్లో బరిలోకి దిగారు. పోటీ చేసిన అన్ని సీట్లలోనూ విజయం సాధించి చరిత్ర సృష్టించారు. డిప్యూటీ సీఎంతో పాటు పలు కీలక శాఖలు పవన్ కళ్యాణ్ సొంతం చేసుకున్నారు. ఈ మేరకు మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం కూడా ముగిసింది. అయితే బాధ్యతలు ఎప్పుడు చేపడతారా అని రాష్ట్ర ప్రజానికం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. 19వ తేదీన జనసేనాని బాధ్యత స్వీకరించనున్నారు. బాధ్యతల స్వీకరణ అనంతరం జనసేనాని పనితీరుపై ఏపీ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కీలక శాఖలు దక్కాయి. డిప్యూటీ సీఎం పదవితో పాటు ఆయనకు 5 శాఖలు అప్పగించారు. కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధితో పాటు గ్రామీణ నీటి సరఫరా శాఖ, అటవీ పర్యావరణ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు అప్పచెప్పారు. జనసేన పార్టీకి చెందిన ఇతర మంత్రులకు కూడా కీలక శాఖలే దక్కాయి. మంత్రి నాదెండ్ల మనోహర్ కు పౌర సరఫరాల శాఖ, వినియోగదారుల వ్యవహారాలు అప్పగించారు. అలాగే మంత్రి కందుల దుర్గేష్ కు పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖలు అప్పగించారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ కీలక శాఖల బాధ్యతలను పర్యవేక్షిస్తారు. ఈ నెల 12న పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఆయనకు శాఖలు కేటాయించారు. తన ఆలోచనలకు, జనసేన సిద్ధాంతాలను అనుగుణంగా తన శాఖలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. వెలగపూడిలోని సచివాలయంలో డిప్యూటీ సీఎం కోసం ఛాంబర్ సిద్ధం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పలువురు ముఖ్యమంత్రులు ఇప్పటికే బాధ్యతలు స్వీకరించారు. అయితే పవన్ కళ్యాణ్ 19న బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన శ్రేణులు సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నారు.